సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్. మనలో ఉన్న టాలెంట్ మొత్తం బయటికి తీసి ఈ బ్రెడ్తో ఒక మంచి రెసిపీ చేద్దామా? చాలా అంటే చాలా బాగుండిద్ది. మా చెల్లె కాదండో, నేను కూడా చాలా మంచి రెసిపీస్ చేస్తాను. ఈ ముందుగా ఆనియన్స్ ఇంకా కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే 4 బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నాను. వాటిని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 పీసెస్ గానీ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఇందాక తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని మంచిగా చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిలో నేను 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే 5 ఆర్ 6 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత నేను విస్కర్తో బాగా బీట్ చేసుకుంటున్నాను, ఎక్కడా ఉండలు అనేవి రాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మనకు కావాల్సిన బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన వస్తువులు ఏమిటంటే బ్రెడ్, ఆమ్లెట్ మిక్స్చర్, చీజ్, ఇంకా టమాటో సాస్, పిజ్జా సాస్ అనేవి మనకి దీంట్లో ముఖ్యమైన వస్తువులు. ఇవన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయిందో లేదో చూసుకోవాలి. హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత దాంట్లో బ్రెడ్ సైజెస్ పెట్టుకోవాలి. మీకు కావాలంటే మీకు ఇష్టమైనట్టు పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. తర్వాత వీటిని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని మనం ఈ బ్రెడ్ పీసెస్ పైన నీట్గా అప్లై చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్స్ రాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు నేను రెడీగా పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్చర్ని బ్రెడ్ మొత్తం కవర్ అయ్యేలాగా నీట్గా వేసేసుకున్నాను. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకుందాం. తర్వాత మనం ఇందాక చెప్పినట్టుగా పిజ్జా సాస్ని ఒక బౌల్లో, అలాగే టమాటా సాస్ని ఇంకో బౌల్లో రెడీగా పెట్టేసుకుందాం అది వేగే లోపల. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్, బ్రెడ్ పిజ్జా ఎలా వచ్చిందో అని. అందరికీ నచ్చిద్దనే నేను అనుకుంటున్నా. చూద్దాం ఏమైద్దో. ఇప్పుడైతే మనం మూత తెద్దాం. ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకొని ఇప్పుడు మనం టమాటా సాస్, పిజ్జా సాస్ నీట్గా అప్లై చేసేసుకుందాం. నాలాగా కింద ఉలకపోయకండి. ఇది అంతా పిజ్జా మొత్తం కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నీట్గా స్ప్రెడ్ చేయాలి మొత్తం కవర్ అయ్యేలాగా. నాకంటే చీజ్ అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్. మీ అందరిలో ఎవరికి ఎక్కువ చీజ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇదైతే 2 మినిట్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మన బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీని ఒక ప్లేట్లో తీసుకొని కట్ చేద్దాం. చూసారా ఎంత బాగుందో? ఫస్ట్ దీన్ని స్లైసెస్గా కట్ చేద్దాం. నేనైతే 8 పీసెస్గా కట్ చేసుకుంటున్నా. మీకు ఇష్టమైనట్టు మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్లో కట్ చేస్తున్నా. ఇదైతే నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అందరికీ నచ్చిద్దో లేదో చూద్దాం మరి. ఫస్ట్ అయితే మేము డాడీకి ఇద్దాం అనుకుంటున్నాను. వావ్, దీని స్ట్రక్చర్ ఎంత బాగా వచ్చిందో చూసారా? ఎంత చీజీగా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలాగే ఉంది కదా? ఇప్పుడు డాడీకి ఇచ్చేద్దాం. కమాన్. డాడీ ఏదో వర్క్లో అన్నట్టున్నారు. ఇది తిన్నాక డాడీ రియాక్షన్ ఏంటో చూద్దాం. డాడీకి అయితే ఇచ్చేస్తున్నాను. డాడీ తిని ఏమని చెప్తాడో చూస్తాను. చాలా ఎగ్జైటెడ్గా ఉంది నాకు. డాడీ ఇది ఏంటి అని అడిగితే బ్రెడ్ పిజ్జా అని చెప్పాను. అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అన్నారు. డాడీకి అయితే చాలా బాగుందని చెప్పారు. నిజంగా చాలా నచ్చిందంట. కావాలంటే నువ్వు కూడా టేస్ట్ చేయి అని చెప్పి నాకు కూడా ఒక బ్రెడ్ పిజ్జా ముక్క టేస్ట్ చూపించారు. నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే చెల్లికి ఇద్దాం. చెల్లి ఏమనిద్దో చూద్దాం. చెల్లి నోట్లో ముక్క పెట్టుకోగానే చాలా బాగుందని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.